మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలకు సంబంధించి ఒకటే చర్చ జరుగుతోంది. భారీ మెజారిటీతో కూటమి అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. అయితే ఒకవైపు టీడీపీ, ఒకవైపు జనసేన, మరోవైపు బీజేపీ మూడు కూడా ఏ మాత్రం తీసుకోకుండా భారీ విక్టరీని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ విక్టరీకి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టీడీపీకి సంబంధించి అసలు ఊహించని మెజారిటీ మనం చూస్తున్నాం. టీడీపీ అనే కాదు, దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది. జనసేన కూడా ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వాళ్ళు ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేశారో అన్ని స్థానాల్లో కూడా గెలవడం అనేది ఇదే ప్రప్రథమం కూడా. అలాగే టీడీపీకి సంబంధించి కూడా ఇంత మెజారిటీని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఈ విజయం అన్నది ప్రజా విజయం. ఎందుకంటే ప్రజలది విజయం అని ఎందుకంటున్నాం అంటే, ప్రజలందరూ కూడా మోకడుగా బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని బయటకు తోసేయాలా, వీళ్ళని ఇంటికి పంపించేయాలా అనుకుని అందరూ రావడం జరిగింది. కానీ ఎప్పుడు జరిగిన హిస్టరీలో ఒకటి జరిగిందండి, ఎప్పుడైనా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. అది కాకుండా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి మీద కూడా అభ్యర్థి మీద వ్యతిరేకత ప్లస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, ప్రభుత్వం వ్యతిరేకత, ఈ మూడు కలిసేయండి. ఎందుకంటే కాకినాడ ఒక ఎగ్జాంపుల్. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు ఎంత కనిపించిందంటే, ప్రజలు భారీగా వచ్చి ఆయన వ్యతిరేకత, ఆయన ఏమనుకున్నాడంటే జనం నాతోటి ఉన్నారనుకున్నారు. జనం అభిప్రాయం ఏంటన్నది కొండబాబు గారికి 56,000 మెజార్టీ ఇచ్చారు అంటే అదే తీర్పు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నమ్మకం అన్నది ప్రజలకు పూర్తిగా పోయింది, విశ్వాసం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం నివసించాలంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండకూడదు అనుకున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం కూటమి ఉంటేనే మనం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు ఆధ్వర్యంలో ఈ ముగ్గురు ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో మనకు మనుగడ లేదని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. అంతేగాని మా గొప్పతనం కాదు ఇది. అందుకే మేము ఇది ప్రజా విజయం కింద మేము ఇది నిర్ణయం తీసుకున్నామండి. సార్ ఒకటి చెప్పండి, వైనాట్ 175 అంటూ పక్కా కాన్ఫిడెంట్ గా ఉంది వైసీపీ. అయితే అసలు నిజంగా వైసీపీ విషయానికి వస్తే గనక ఇది ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ చూడనంత ఘోర పరాజయాన్ని అయితే చవి చూస్తుంది. సో వైనాట్ 175 గురించి ఏం చెప్తారు? వైనాట్ 175 అంటే అండి, అదే వాళ్ళ మూర్ఖత్వం అండి, అవివేకం. అంటే వాళ్ళకున్న వాళ్ళు ఇంకా మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నది వైనాట్ 175. కానీ ఈరోజు వైనాట్ 175 అన్నది వాళ్ళకి ప్రజలే వైనాట్ 10 కింద పంపించేసారండి వాళ్ళని. అంటే వాళ్ళకి ఎంత మూర్ఖత్వంగా, అదే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే మూర్ఖత్వంగా ఉన్నాడో, అభ్యర్థులు కూడా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి కూడా, ఈ క్యాండిడేట్స్ కూడా, ఎమ్మెల్యేల కింద చేసిన వాళ్ళు కూడా అంతే మూర్ఖత్వంతో వాళ్ళు వైనాట్ 175 అనుకున్నారు. అందుకే ప్రజలు అసలు మొత్తం మీరు ఉండకూడదని వైనాట్ 0 చేయాలి అసలు అనుకోకుండా ఈ 10 సీట్లు రావడం జరిగిందండి. కాబట్టి అందుకే మేము ఇది చెప్తున్నాం, ఇది ప్రజల నిర్ణయం, ప్రజల విజయం. ప్రజలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి ఉన్న ప్రభుత్వాన్ని నిర్మించుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజలు బాగుపడతారు. అందరూ మన రాష్ట్రంలో నివసించవచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాలు పోవాలి. అందరూ ఒకటే అన్నారండి ప్రజలు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏమంటే ఈసారి మీ ప్రభుత్వం రాకపోతే మేము అందరూ ఊరు వదిలేసి, రాష్ట్రం వదిలేసి పోవాలి. ఎవడన్నా ఊరు వదిలేసిపోతాడు, రాష్ట్రాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ప్రజల బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా సరే మూసుకుని వాళ్ళ పనులు చేసుకుంటే మంచిది. మేము ఎవరి మీద, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు కానీ మాకు ఇది కాదు, ప్రజల ముఖ్యం, ప్రజల అభివృద్ధి అన్నది మీదే ఫోకస్ చేస్తాం. దానికి అడ్డుపడితే ఎవరినన్నా సరే ఊరుకోమన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు కొత్తగా అయితే ఇంకొక చర్చ కూడా నడుస్తోంది. ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అనే ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. మేము కోర్టుకు వెళ్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దీని మీద ఏమంటారు? అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది అంటే ఇంకా వాళ్ళు చదువుకున్నారని అనుకున్నానండి. మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, మినిస్టర్లు చేశారు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది కామన్ సెన్స్ అన్నది లేదన్నది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బట్టి, వాళ్ళు మాటలు బట్టి అర్థమవుతున్నది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈవీఎంస్ సింబల్ ప్రెస్ చేసినప్పుడు సింబల్ వచ్చేది. ఇప్పుడు ఈవీఎం ప్యాలెట్స్ వచ్చి విత్ ఫోటో, సింబల్, నేమ్. ఇంకా దాన్ని ట్యాంపరింగ్ ఎవరు చేస్తాడండి? అసలు కామన్ సెన్స్ అన్నది కూడా కోల్పోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి వాళ్ళ అసమర్థత, వాళ్ళ దాన్ని ఏమంటారు,
వాళ్ళ ఓటమిని అంగీకరించలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. అంటే అర్థం లేని మాటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడారు, కనీసం ఓటమి చెందినప్పుడైనా కూడా మారలేదు. ఇది వాళ్ళ అవివేకం అని నిర్ణయించుకోవచ్చండి మనం. అండ్ మీరు చెప్పండి, ఇంత భారీ మెజారిటీ సాధించారు, అసలు ఏ విధంగా ఈ విక్టరీని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇది ఈ యొక్క విక్టరీ ఏదంటే ప్రజల యొక్క తీర్పు అండి ఇది. ఎందుకంటే ఈ యొక్క నాయకుల యొక్క ఏ విధమైన గొప్పదనం లేదు. ఈ యొక్క ప్రజలు విసుగు చెంది ప్రజలకు ఏ విధమైన 5 సంవత్సరాల పరిపాలనలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకుండా రోడ్లకి అస్తవ్యస్తమైన తీరును బట్టి కరెంటు బిల్లును విపరీతమైన ఛార్జీలు పెంచడం వల్ల ఈ ఎక్కడ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ లేక, పరిశ్రమలు రాక, ఈ యొక్క దుస్థితిని భరించలేక ప్రజలు బయట రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క 5 సంవత్సరాలు భరించి ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు మనం కొత్త ప్రభుత్వాన్ని మార్చి చేంజ్ చేసి కొత్త ప్రభుత్వానికి ఇచ్చి మన ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చూశారు. కాబట్టి ఇది యొక్క ప్రజల యొక్క తీర్పుగానే భావిస్తున్నామండి. రైట్, మీరు చెప్పండి, భారీ మెజారిటీ అయితే మనం చూస్తున్నాం. ఈ ఒక్క చోటే కాదు, గెలిచిన ప్రతి అభ్యర్థి కూడా పూర్తి మెజారిటీని సాధించారు. అసలు ఈ విక్టరీని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ విక్టరీని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాండి. ఈ విక్టరీ మేమైతే పవన్ కళ్యాణ్ గారికే దీన్ని అంటగడతాం, ఆయనకి ఇస్తామండి ఈ విక్టరీని. ఆయన ఎందుకంటే తాను ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తగ్గి ఇదంతా కూడా మొత్తం అంతా కలిపి బీజేపీ గవర్నమెంట్ నొప్పించి, తెలుగుదేశం గవర్నమెంట్ నొప్పించి ఈవేళ భారతదేశంలో తెలుగుదేశం గవర్నమెంటే ఈవేళ భారతదేశంలో ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి లేకపోతే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే దుస్థితి లేని స్థితికి పవన్ కళ్యాణ్ ఇవాళ తీసుకొచ్చారంటే ఆయన యొక్క రాజనీతి చతురత అమోఘం అని మనం చెప్పాలి. ఇక ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అతని అవివేకమే కారణం. ఆ కారణం ఏంటంటే అతనికి నిజంగా పరిపాలించడం తెలియదు, మాట్లాడటం తెలియదు, రౌడీయిజం, గోండాయిజం బెదిరిస్తే తప్ప ఇక్కడ జనాలు ఎవరో కూడా నన్ను విస్మరించరు అన్న టైప్లో అతను పరిపాలన చేసుకుంటూ వచ్చారు. అతను రౌడీయిజం, అతను గోండాయిజం మిగతా వాళ్ళ మీద చూపించవచ్చు తప్ప పుర్ర ప్రజల మీద కానీ పల్లెటూరు ప్రజల మీద కానీ చూపిస్తే ఎక్కడ ఒప్పుకోరని మేము అనుకుంటున్నామండి. ఆ ఒప్పుకోరు అనే దానికి సంకేతమే జనసేన పార్టీకి 21 ఇవ్వటం కానీ, తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు ఇవ్వటం కానీ, బీజేపీ గవర్నమెంట్కి 8 సీట్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈ కూటమి అత్యధిక మెజారిటీతో నెగ్గడానికి కారణం కూడా అదే అని మేము భావిస్తున్నామండి. ఇకపోతే మీరు ఇందాక ఏదో ఒకటి అన్నారండి, ట్యాంపరింగ్ అని చెప్పేసండి. ఆయన గతంలో 151 సీట్లు నెగ్గాడు, ట్యాంపరింగ్ చేసే నెగ్గాడా? వైనాట్ 175 అన్నాడు, ట్యాంపరింగ్ చేద్దామని అన్నాడా? ఏంటన్నది మీరు తెలుసుకుని మాకు చెప్తే మేమందరం వింటామండి. మేమందరం కూడా ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయేమో మేము కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించి కోరుకుంటున్నాం మీ ద్వారా.